గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు అంటూ వార్తనిస్తూ మలి వయసులో ఇదో ప్రధాన సమస్య, తూలి పడిపోవడం అనేది మలి వయసులో కనిపిస్తున్నటువంటి ప్రధాన సమస్య అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్ను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మానసిక దౌర్బల్యానికి దారితీస్తోంది, కింద పడిపోవడానికి కళ్ళు బైర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ చేసినటువంటి అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అప్రమత్తత తప్పనిసరంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి. ఇక అప్పటికే బీపీ షుగర్లతో బాధపడుతున్న ఓ పెద్దాయన బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందితే గాని ప్రాణాలతో బయటపడలేదు. సో మలి వయస్సులో కింద పడిపోతే ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది ఏంటి అన్నటువంటి వివరాలను ఇక్కడ పొందుపరిచారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే వాగ్వాదాలు, వాయిదాలు, ధన్ఖడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన నెలకొంది. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో లోక్సభ స్తంభించిపోయింది. బీజేపీ సభ్యులకు త్రివర్ణ పతాకాలు, గులాబీలు, రాహుల్ గాంధీ వినూత్న నిరసన. ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో, మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాహన వ్యయంలో కొంత భరించేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ ఈవీలకు సంబంధించి నూతన పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని భావిస్తోంది. అందుకోసం వాహనానికి సంబంధించి ఏదైతే ఖర్చు అవుతుందో అందులో కొంత భరించేటువంటి దానికి సంబంధించి ఆలోచిస్తోంది అంటూ ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా త్వరలో విస్తరణ, వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం, రాహుల్ గాంధీతో భట్టి విక్రమార్క భేటీ, మంత్రివర్గ విస్తరణ, కుల గణనపై చర్చ, నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ సమావేశం, ఢిల్లీకి ఆశావహులు, ముమ్మరంగా ప్రయత్నాలు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరో 10 రోజుల్లో విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. డాక్టర్ నిరుద్యోగి, పెరుగుతున్న ఎంబీబీఎస్లు, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, నెలకు 20 నుంచి 30 వేలే, నర్సుల కన్నా తక్కువ జీతం. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు, ఇప్పుడు వేలల్లో అర్జీలు, 30 పోస్టులకు 350కి పైగానే. తెలంగాణ వచ్చాక 32,000 మంది కొత్త వైద్యులు, దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులున్నారు. WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒకరున్నారట. మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లాగే వైద్య విద్య. తెలంగాణలో 4 సంవత్సరాల తర్వాత ఏటా 10,000 మంది కొత్త డాక్టర్లట. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అంటూ అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతి సాధించింది అంటూ తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సాగు విస్తీర్ణంలో పెరుగుదల, అటవీ విస్తీర్ణం పెరుగుదల అని చెబుతూ ఆర్థిక ప్రగతికి కీలకమైన చాలా అంశాల్లో అభివృద్ధి పురోగతి చూపించారు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక మూటలు తప్ప మాటలొద్దా, చేతి గుర్తు కోటేస్తే చేతగాని సీఎంను రుద్దిండ్రు, తెలంగాణ ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర, నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ పేదల బతుకులు తప్ప మేము పేర్లు మార్చలేదు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, సంక్షోభమా అంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్కు కేటీఆర్ ఘాటు లేక అంటూ ఈ వార్తనిచ్చారు. మంత్రి గారు ఇప్పుడేమంటారు, 28 కోడెలు కబేళాలకు, నిగ్గు తేల్చిన గీసుకొండ పోలీసులు. అక్రమమని తెలిసే అనుమతులిచ్చారా? నిర్మాణ అనుమతులిచ్చిన అధికారులు ఎక్కడ? వారి ఆస్తులు జప్తు చేస్తే జేజమ్మ దిగుతుంది, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి, వారి తప్పులకు ప్రజాధనం ఎందుకు చెల్లించాలి, కూల్చివేతల్లో ప్రభుత్వ తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు అంటూ కథనాన్నిచ్చారు. నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. మిలియన్ మార్చిలో ఉన్నావా, సాగరహారంలో ఉన్నావా, ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొన్నావా రేవంత్? రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర నీది, తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అన్న మాజీ మంత్రి హరీష్. నెక్స్ట్ వెలుగు. వెలుగులో పైన పేరు పక్కనే టాప్లో ఈ వారం గజగజ అంటూ
టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయేటువంటి ఛాన్స్ ఉంది అంటూ కథనాన్ని ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే తెలుగు మీడియం కనుమరుగవుతుంది. బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్స్ జరిగాయి అంటూ కథనాన్ని ఇచ్చారు. ప్రేమికులు మిస్సింగ్ అంటూ 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులేనట. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు పాలనలో వేగం పెంచండి, మానవతా దృక్పథంతో సమస్యల్ని పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం, ఇసుక మద్యం రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు, జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి, సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం, విశాఖలో పెట్టుబడులపై చర్చ, ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం. ఆంధ్రజ్యోతి జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన, కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు న్యాయం, వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం, వచ్చే 2 ఏళ్ల నిధులు ముందే వాడేశారు, ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి, 6 నెలల్లోనే పెట్టుబడులు వస్తున్నాయి, సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు, రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే, 15% జీఎస్డీపీ వృద్ధి రేటే లక్ష్యం, కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ, నిస్సహాయంగా మారొద్దు అని సూచన. ఏపీతో గూగుల్, విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం, రాష్ట్రానికి ఏఐ సేవలు, చంద్రబాబు లోకేష్తో బృందం భేటీ, ఐటీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం చంద్రబాబు. సాక్షి 6 నెలల్లో తారుమారు అంటూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు, అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన, మహిళలు రైతులు పిల్లలు నిరుద్యోగులను నిలువునా ముంచిన బాబు, ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలకో డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం, జగనిచ్చిన పథకాలన్నింటినీ నిలిపేసి పేదలకు అన్యాయం అంటూ కథనాన్నిచ్చి బ్యానర్ ఐటంగా ఇచ్చారు. రైతు కంట కన్నీరు, రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద అన్నదాతల ఆందోళన, 6 నెలలుగా ఆదుకునే దిక్కు లేదు, పైసా పెట్టుబడి సాయం రాలేదు, రబీ కరువు సాయం ఊసేలేదు, 0 వడ్డీ రాయితీ జాడలేదు, పంటల బీమా పరిహారం దక్కలేదు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.